ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమందికి సత్యం తెలియదండి. గుడ్డెత్తిపోయి చాలాలో పడినట్టుగా భక్తి చేస్తుంటారు. వాళ్ళకి నేను ఈ వీడియో పెడుతున్నాను. శ్రద్ధగా వినండి. వీడియోని చూడకుండా చివరి వరకు చూడకుండా ఉండొద్దు. చూసి మీకు ఇష్టమైతే నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. హల్లెలూయా. మాకెవ్వరు ఇష్టం లేదండి, మేము యేసయ్యనే ప్రేమిస్తాము అంటారు. అది ఏం చేస్తారు తెలుసా? ఇంటిని ఒక విగ్రహంగా పెట్టుకుంటారు హృదయంలో. ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్ళరు. ఒక సభలకు వెళ్ళరు, ఒక మీటింగ్స్కి వెళ్ళరు. ఎక్కడికి యేసు ప్రభుని వెతుకుతూ ఎక్కడికి ఇల్లు దాటి వెళ్ళరు. ఆదివారం ఆనవాయితీగా చర్చికి వెళ్తారు, ఇంటికి వస్తారు. వాళ్ళ సొంత పనులకి ఎంత దూరమైనా వెళ్తారు. 1, 2 చర్చికి వచ్చేటప్పుడు కొంతమంది అయితే పట్టు చీరలు కడతారు, కొంతమంది అయితే హేనముగా వస్తారు. ఆ బట్టలు ఉతికి 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 అవి ముడతలు వచ్చేసి పడేసే స్థితిలో ఉన్నవి కట్టుకొని మందిరానికి వస్తారు. కొంతమంది 2,000 రూపాయల చీర కట్టుకొని వస్తారు. 2,000 రూపాయల చీర కరెక్ట్ కాదు. నువ్వు ఉతికి 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 కట్టుకొని ఇంట్లో పడేసే, ఎవరికైనా భిక్షగాళ్ళకో లేకపోతే మరి భిక్షగాళ్ళు కూడా కట్టుకోరు ఈ రోజుల్లో. అలాంటి బట్టలు కట్టుకొని వచ్చే వాళ్ళని సంఘంలో నేను చాలామందిని చూశానండి. ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, యేసయ్య అంత దరిద్రుడా? నీకు బట్టలు కూడా ఇవ్వలేనంత దరిద్రుడిగా ఉన్నాడా? అన్యులు బయట ఉండే సమాజం ఏమనుకుంటుందండి? వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారు, వీళ్ళ దరిద్రత పోలేదు అనుకుంటారా, అనుకోరా? కాబట్టి దేవుని వెతికే వాళ్ళు ఒక చర్చినే కాదండి, ఎక్కడైనా సరే మహాసభలు జరుగుతున్నా, కూటాలు జరుగుతున్నా, దేవుని గురించి ఉత్సహించి ఊరేగించి ఉజ్జీవంగా ఎక్కడైతే దైవ సేవకులు బహిరంగంగా ప్రకటిస్తున్నప్పుడు పాల్గొనాలి. నీకు నువ్వుగా మీటింగ్లు పెట్టలేవు, నీకు నువ్వుగా మహాసభలు పెట్టలేవు, నీకు నువ్వుగా సువార్త ఒక్కదాన్ని చేయలేవు. వాళ్ళ సమూహంలో కలుసుకుంటే పరలోకపు దీవెనలు వస్తాయండి. హల్లెలూయా.